పుల్లారావు గారు ఒకటి చెప్పండి, పొలిటికల్ సినేరియోస్ మీరన్న ఈ సెల్ఫిష్నెస్లు, ఈ పార్టీ జంపింగ్లు ఇవన్నీ ఓకే, ఫక్తు రాజకీయ పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. బట్ నిజంగా చూస్తే తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సిన నాయకులు ఈరోజు మీరు అన్న ప్రకారం సెల్ఫిష్గా వెళ్తున్నారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం బాగానే ఉంటుంది, మళ్ళీ పుంజుకోవాలి అంటున్నారు. మరి రాష్ట్ర భవితవ్యం ఏ విధంగా ఉండబోతోంది, ఎలా ఉండాలంటారు? ఒకటి ముఖ్యంగా 3 points. కాంగ్రెస్ పార్టీ బాగా తెలిసింది ఏంటంటే ప్రాంతీయ పార్టీలే ప్రమాదం భారతదేశంలో. ఒకసారి ప్రాంతీయ పార్టీ పైకి రాగానే కాంగ్రెస్ పార్టీ తరిగిపోతాయి. బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర ఆ డేంజర్ వచ్చింది. తెలంగాణలో వస్తే బీజేపీ విశేషమైన అల్లరి అటాక్ చేసి కేసీఆర్ని బ్యాడ్ నేమ్ తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ బెనిఫిషియరీ అయిపోయింది. అది రేవంత్ రెడ్డి చాలా టాలెంటెడ్ మ్యాన్, అది కాదంటాం మనం తప్పది. విశేషమైన టాలెంట్ ఉన్నది. ఆయన లీడర్షిప్ కింద గవర్నమెంట్ ఫామ్ చేశారు. తర్వాత వారు చెప్పినట్టుగా శివలాల్ గారు చెప్పినట్టుగా, శివకుమార్ గారు చెప్పినట్టుగా ఎన్ని చేశారు అంటే బాగున్నది. కానీ ఫ్యూచర్ అనేది చెప్పటం కాంగ్రెస్ పార్టీలో కూడా అది మన శివకుమార్ గారు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. లోపల ఒరిజినల్ గా ఉన్నవాళ్ళు 20 సంవత్సరాలు బట్టి 15 సంవత్సరాలు బట్టి వాళ్ళు సైడ్ లైన్ అయిపోయారు. కొద్దిగా అయిపోయారు. అది అందువల్ల మొన్న కొన్ని విషయాలు బిహెచ్ గారు సరేలే, బిహెచ్ గారు మా గురువు, ఆయన ఏడవటం మా నవ్వటం అది అందరికి తెలుసు, పర్వాలేదు. జనరల్ గా లోపల అంత ఏదో భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఏదో భరోసా ఇచ్చారు విహెచ్ గారు. చెప్పండి సార్, చెప్పండి. పుల్లారావు గారు మీరు అన్నట్టు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో 1983 యూత్ కాంగ్రెస్ నుంచి నా ఇంటర్మీడియట్ జమానా నుంచి ఇప్పటి వరకు కొన్నాను. నేను ఈరోజు ఒక టీవీ డిబేట్లలో కనీసం ఒక 3 years నుంచి నేను చెప్పడం జరుగుతుంది. కానీ పార్టీ హైకమాండ్ కానీ లేకపోతే ఎవరైతే ఇన్ఛార్జీలు వస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా పార్టీలో కష్టపడిన వారికి పదవులు ఇవ్వడం లేదు, వాళ్ళు గుర్తింపడం. నేను మీ మాటకు అడ్వచ్చా ఇంకా అడ్వాన్స్ వెళ్తా. నేను మీకంటే 78 హనుమంతరావు గారిని అడగండి. ఆయన కాంగ్రెస్ లో లేనప్పుడు వెంగళరావుతో ఉన్నాడు. నేను సంజయ్ గాంధీ స్నేహితుడుగా ఐ హెల్ప్ న్యూ కాంగ్రెస్. అది వేరే హిస్టరీ. అప్పుడు కొత్త కాంగ్రెస్ జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత వచ్చింది ఏంటంటే, ఇది నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారిని విమర్శించట్లేదు. ఆయన చాలా తెలివితేటలుగా ఆయన మనుషులు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఆయనకి లాయల్టీగా ఉంటారు కానీ కాంగ్రెస్ కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న కొంతమంది మంత్రులు, కొంతమంది లీడర్లు హైకమాండ్కి చెప్తా వస్తున్నారు, మాకేం ప్లేస్ లేదు, మేము తగ్గిపోతున్నాం. అది ఫూల్స్ కాదు కదా, మంత్రులు కూడా మనకంటే ఎక్కువ మేధావులు, కాంగ్రెస్ మినిస్టర్స్. వాళ్ళకి ఏం తెలుసు? గవర్నమెంట్ వచ్చినప్పుడు 100 మంది ఉన్నారు అనుకోండి కాంగ్రెస్ లో, ఇప్పుడు 1000 మంది అయ్యారు. ఆ 1000 మందిలో 900 మంది వాళ్ళ అనుచరులు కాదు కదా. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మనిషి, కేశవరావు గారు ఎవరు మనిషి? రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీ నుంచి దీపా దాస్మున్షి గారు వస్తున్నారు, శుభ్రంగా నిలబడి. అవి పూర్వం ఉన్న హిస్టరీ, కాంగ్రెస్ పార్టీ హిస్టరీ. గులాం నబీ ఆజాద్, ఒకే యాంటనీ, వీళ్ళందరూ ఎవరు లేరు కదా. వాళ్ళు ఎవరు చెప్తారు వీళ్ళ కథ? ఢిల్లీలో ఎవరు మాట్లాడతారు? మాట్లాడేది కాంగ్రెస్ పార్టీలో గొప్ప బలం ఏంటంటే, ఆ గాంధీ భవన్కి ఎవరు వెళ్ళినా వాళ్ళని కూడా ఆప్ చేయడానికి వీలు లేదు. అలాగే అని వెళ్తారు కాంగ్రెస్ వర్కర్లు, ఎక్కడి నుంచో వచ్చి వికారాబాద్ మీద ఖమ్మం నుంచి. అంతా సెంటిమెంట్ పోయింది కదా. ఆ చెప్పాలని శివకుమార్ గారిని నేను ఒప్పుకుంటా, తప్పు నేను చెప్పానంటే ఐ విల్ అడ్మిట్. అందువల్ల అది ఉన్నది, అది జరుగుతుంది. అది మన ఏదో హనుమంతరావు గారు కూడా చెప్పాను, కొత్త వాళ్ళందరినీ తీసుకున్నావు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే. కానీ ఇంటెలిజెంట్ గా పార్టీ స్ట్రక్చర్, కాంపోజిషన్ మారిపోయింది. ఇది ఒక 5 సంవత్సరాల క్రితం ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో అనుభవించిన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకే పెద్దపీట. అందువల్ల ఇది ముఖ్యంగా చూస్తే ఈ ప్రయాణం మన పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏమవుతాడు? రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి 14 మంది 13 మంది ఎంపీలు వస్తే ఎవరు ప్రశ్న? అదే కొద్దిగా తగ్గితే ప్రమాదం వస్తుంది ఆయన. కానీ తగ్గదని నేను ఎందుకంటున్నానంటే, బీజేపీ పెంచుకోలేకపోయింది బలం. బీజేపీ దగ్గరికి వెళ్ళటం లేదు. ఎవరు రేవంత్ రెడ్డి వాళ్ళ మీద పడిపోతారు, అలా వదిలేశాడు. వాళ్ళు విమర్శించట్లేదు కదా ఎవరిని, అలా వదిలేశాడు. ఈ పార్టీ నుంచి బలం తెచ్చుకుంటున్నారు. చూడండి, చాలా ఇంటెలిజెంట్ కదా ఈ బలం తెచ్చుకుంటున్నాడు. సో మనం June 4th ఇది ఎంతవరకు ఉపయోగపడిందంటే, ఇది మరి ఆయన చేసే పని. కేశవరావు గారు అయితే ఆయన ఒక
నేను తిట్టడానికి నాకేం లాభం లేదు. ఆయన అమ్మాయి మేయర్గా ఉన్నారు కాబట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఓకే. కడియం శ్రీహరి గారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కూర్చోబెట్టారు. ఆ దానం అనే అతను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి కూర్చోబెట్టారు. అవును. ఇప్పుడు ఖాళీగా వెళ్ళి నేను వస్తానంటే బయట పొమ్మంటారు. చెప్పండి శివకుమార్ గారు, కరెక్టే కదా? అవును. అందువల్ల అది కరెక్టే కదా. నాకు మంచి కాంగ్రెస్ వర్కర్ని 80 సంవత్సరాలు 70, 60 సంవత్సరాల పాటు మా ఫ్యామిలీ అంటే మరి ఎట్లా పుల్లారావు గారు ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ వెంకటరెడ్డి గారే ఒక మాట అన్నారు, దానం నాగేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వస్తే రమ్మని, కానీ రాజీనామా చేసి రమ్మని అని చెప్పారు. రాజీనామా చేసి పోయే దమ్మున్నదా? వీళ్ళు కూడా పోతున్నారు కదా, పోయే వాళ్ళు రాజీనామా చేసి పోమనండి. అప్పుడు ఎన్నికలు పెట్టమనండి, ఉప ఎన్నికలు పెట్టమనండి. ఎవరు చెప్తారో ఎవరు చెప్పడో మన తప్పేదో ఉద్యమకారులు తప్పేదో చూపెడతాం. ఇప్పుడు అయితే వాళ్ళు ఎందుకు ఆగుతున్నారంటే ఓ 20 మందో 30 మందో వస్తే యాంటీ డిఫెక్షన్ ఇంకా వస్తుంది. వాళ్ళు కూడా కూర్చున్నారు పార్లమెంట్ ఎలక్షన్ అవే వరకు. ఓ 20 మంది వచ్చారు అనుకోండి, వాళ్ళకి చక్కగా వెళ్ళి కూర్చుంటారు డిఫెక్షన్. సరే, అదంతా అన్ని చూస్తున్నాం. మీరు ఏదో అడగబోయారు, చెప్పండి. పుల్లారావు గారు ఒక సింగిల్ లైన్ కంక్లూజన్ ఇవ్వండి. అంటే మరి బీఆర్ఎస్ లో ఆ నలుగురే మిగులుతారా చివరికి? ప్రసక్తి లేదు. వాళ్ళు రిఫార్మ్ అవ్వాలి. వాళ్ళు చేసిన తప్పు కూడా ఒక చెప్తున్నా, 1 కోటి మంది ఓటర్లు దూరంగా చేసుకున్నారు సెటిలర్స్ అని. వాళ్ళు కూడా దగ్గర పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అందరిని ఎలా పెట్టుకున్నారో అది పెట్టుకోవాలి. అలాగా కొన్ని రిఫార్మ్స్ తేవాలి. వాళ్ళు మార్పు ఉద్యమం లేదు, ఏం లేదు. రాజకీయ పార్టీ వాళ్ళకి వర్కర్స్ లీడర్స్ ఉన్నారు, మన రామోతు గారు లాంటి వాళ్ళు. వాళ్ళని ఉపయోగించుకుని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వి మనం ఎలాగే ఒక లాస్ట్ పాయింట్ చెప్తున్నా, 2005 ములాయం సింగ్ యాదవ్ అందరూ తీసి వెళ్ళిపోయారు. ఆయన ఒక్కడే ఉన్నారు, ఒకటే కూర్చున్నాడు, పదవిలో లేదు. మాయావతి ముఖ్యమంత్రి అయింది, ఎంపీలు అందరూ వెళ్ళిపోయారు, అమర్ సింగ్ అనేవాడు కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు మీడియా అడిగితే నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడమో ముందలే చూస్తానన్నా. 1 yearలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు. సో ఆ ఫ్యూచర్ చూడాలి. ఫ్యూచర్ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం వెళ్తారా, పాస్ట్ కోసం వెళ్తారా, ఆ చేతిలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.